శ్రీ వైకుంఠ మహానగరం నిత్య విభూతి, పరమపదము, పరమధామము, పరమవ్యోమ అనే పేర్లతో కీర్తించబడుతుంది. జగజ్జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. వైకుంఠము అనగా ఎటువంటి దివ్యశక్తులకు కూడా లొంగనిది. తన ప్రభావాన్ని తప్పించగల ఏ శక్తి దాని ముందర లేవు. ఈ పరమపదం శక్తి అన్ని లోకాల్లో, విభూతులలో, వైభవాలలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఎటువంటి వారైనా చివరకు కోరుకునేది పరమపదాన్నే. పరమపదమునకు మించిన ఉత్తమ స్థానం మరొకటి లేదు. పరమాత్మ తన పరిపూర్ణ పరివారంతో అక్కడ వేంచేసి ఉంటాడు. వైకుంఠ నగరంలో అనంతమైన మణిస్తంభములతో నిర్మించబడిన మహామణిమండపమున మధ్యలో అన్నిటికంటే కింద కూర్మనాథుడు ఉంటాడు. అతన్ని ఆధారం చేసుకుని మహాదిగ్గజములు ఈ బ్రహ్మాండాన్ని మోస్తుంటాయి. ఆ దిగ్గజముల మీద అద్భుతమైన మహాపద్మం ఉంటుంది. ఆ మహాపద్మం మీద అనంతమైన పాదములు గల మహాసింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద 1000 పడగలతో ఆదిశేషుడు విరాజులుతూ ఉంటాడు. అతని పైన పరమాత్మ శయనించి ఉంటాడు. వైకుంఠానికి వెళ్ళిన వారందరూ పరమాత్మ సేవ చేయగల అదృష్టాన్ని పొందలేరు. కొందరు మహాకూర్మాన్ని చూస్తారు, మరికొందరు అష్టదిగ్గజాలను చూస్తారు. ఆ పైన మరికొందరు మహాపద్మాన్ని, మరికొందరు పరమాత్మ సింహాసనాన్ని చూస్తారు. ఆ పైన చేరుకున్న వారు పరమాత్మను సేవించిన వారిలో కూడా 100కి 1 లేదా 2 మాత్రమే పరమాత్మ కైంకర్యాన్ని నోచుకుంటారు. వైకుంఠాన్ని చేరిన ప్రతి వారు పరమాత్మను దర్శించలేరు. దర్శించిన ప్రతి వారు ఆయన కైంకర్యాన్ని చేయలేరు. పరమాత్మను సేవించడానికి కావలసిన అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానము కలవారు మాత్రమే భగవంతుణ్ణి దర్శించుకోగలరు, సేవించుకోగలరు. ఇటువంటి అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానమే ఉత్తర ద్వారం. ద్వారము అనగా మనం లక్ష్యాన్ని చేరడానికి సాధనము. మన లక్ష్యము భగవంతుడు ఉన్న లోకానికి వెళ్ళడమా, చూడడమా? భగవంతుడిని స్తోత్రం చేయడమా? భగవంతునికి సేవలు చేయడమా? భగవంతుడు ఉన్న లోకానికి వెళ్ళడం దక్షిణ ద్వారం, భగవంతుని చూడడం తూర్పు ద్వారం, భగవంతుడిని కీర్తించడం పశ్చిమ ద్వారం, భగవంతుడిని సేవించడం అనగా కైంకర్యం చేయడం ఉత్తర ద్వారం. ఈ విషయాన్ని బ్రహ్మపురాణం, పద్మపురాణం, బ్రహ్మ వైవర్త పురాణాలలో చాలా వివరంగా అందించారు. వైకుంఠం చేరుకోగలగాలి అని చాలామంది కలలుకంటూ ఉంటారు. వారి లక్ష్యం వైకుంఠాన్ని చేరడం మాత్రమే. మరికొందరు వైకుంఠం వెళ్ళాలి, పరమాత్మను సేవించాలి అని కోరుకుంటారు. వీరి లక్ష్యం పరమాత్మ దర్శనం. వైకుంఠంలో స్వామి ముందర నిలబడి ఆయన స్తుతించాలి అని మరికొందరు కోరుతారు. వారి లక్ష్యం పరమాత్మ స్తుతి మాత్రమే. ఇలాంటి వారు కాక తాము అన్ని కైంకర్యాలు పరమాత్మకే చేయాలి, అది కూడా పరమాత్మ చెప్పి చేయించుకోవాలి అని కోరుకునేవారు 1000 కోట్లలో 1 మాత్రమే ఉంటారు. అటువంటి వారి గురించి ఆండాళ్ళమ్మ అంటే గోదాదేవి తిరుప్పావైలో ఉనికి రామ్ ఆడ్చేవోం అని పలికింది. అనగా నీకే మేము అంతరంగ కైంకర్యములు చేయాలి అని. అలాగే మత్తరం కామంగల్ మాత్తు అని పలికింది. అనగా ఇంతకంటే వేరే కోరికలు మాకొద్దు అని ఆండాళ్ళమ్మ కోరింది. ఆండాళ్ళమ్మ వైకుంఠాన్ని కోరలేదు, స్వామి దర్శనాన్ని కోరలేదు, స్వామి స్తుతిని కోరలేదు, స్వామి కైంకర్యాన్ని కోరింది. నీవేమి వద్దయ్యా, నీ కైంకర్యాలు చాలు అనగలగాలి. అందుకే పరమాత్మ వైకుంఠం ఇస్తానంటే హనుమంతుడు తనకు వైకుంఠం వద్దు, నీ సేవే కావాలని కోరుకున్నాడు. భగవంతుని లోకంలో ఉండడం, భగవంతుని దగ్గర ఉండడం, భగవంతుని చూడడం, భగవంతుని స్తుతించడం ఇవేమీ కోరవలసినవి కావు. పరమాత్మకు ఏకాంత సేవ చేయాలి అని గాఢంగా తప్పించగలగడమే ఉత్తర ద్వారం. మరి తూర్పు ద్వారం, పశ్చిమ ద్వారం, దక్షిణ ద్వారం వాటిలోనూ భక్తి ఉండి అంతో ఇంతో జ్ఞానం ఉంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభా
వైకుంఠం చేరితే చాలని, స్వామిని చూస్తే చాలని, స్వామిని స్తుతిస్తే చాలని అనుకుంటారు. ఇవన్నీ శాశ్వతం కాదు. వైకుంఠలోకం వెడితే ఎప్పుడూ అక్కడే ఉండాలని నియమం లేదు. స్వామిని చూస్తే చాలు అనుకుంటే ఒకసారి చూస్తే సరిపోతుంది. స్వామిని స్తుతిస్తే చాలు అనుకుంటే ఒకసారి మనసారా స్తోత్రం చేస్తే సరిపోతుంది. కానీ స్వామికి అంతరంగ కైంకర్యం అన్ని వేళలా చేయాలి అన్న కోరికలో స్వామి లోకం, స్వామి దర్శనం, స్వామి స్తుతి, స్వామి కైంకర్యం అన్నీ ఇమిడి ఉన్నాయి. వైకుంఠం చేరడం, స్వామి దర్శనం, స్వామి స్తుతి ఏ ఒక్కసారికి ఇచ్చినా సరిపోతుంది. కానీ అంతరంగ కైంకర్యం అన్ని వేళలా ఉండేది. కానీ అంతరంగ కైంకర్యం అంటే స్వామి నిద్రపోతుంటే పాద సంవాహనం చేయడం, స్వామికి చలివేస్తే దుప్పటి కప్పడం, స్వామి కూర్చుంటానంటే సింహాసనం ఏర్పాటు చేయడం అని అనుకుంటే అది పొరపాటి అవుతుంది. స్వామికి చలి వస్తే దుప్పటి కప్పడం కాక తానే దుప్పటై ఆయనను అతుక్కుని ఉండడం సేవ. దుప్పటి కప్పిన వారు కప్పి వెళ్ళిపోతారు, కానీ కప్పుకున్న దుప్పటి ఎప్పుడూ ఒంటి మీదనే ఉంటుంది. చందనం పూసిన వారు వెళ్ళిపోతారు, కానీ చందనం ఒంటికే ఉంటుంది. పరుపిచ్చిన వారు వెళ్ళిపోతారే కానీ పరుపు స్వామికి సెయ్యిగా ఉండిపోతుంది. అలాగే పాదుకలు ఇచ్చిన వారు వెళ్ళిపోతారు, కానీ పాదుకలు పాదాలను అంటిపెట్టుకుని ఉంటాయి. మరి పాదుకలను సమకూర్చాలనా లేక పాదుకలు కావాలని కోరుకుంటామా? చందనం పూయాలనా లేక చందనం ఇవ్వాలని కోరుకుంటామా? ఏ పేరో, ఏ సేవో, ఏ సంబంధమో అవసరం లేదు. ఎప్పుడూ నీతోనే ఉండాలి. నీకు అవసరమైన ప్రతి కైంకర్యం నేనే కావాలి అని కోరుకోవాలి. అందుకే యమునా మిశ్రుల స్తోత్రరత్నంలో నివాసశయ్య ఆసన పాదుకాంశక ఉపాదన సితాతప వారణాదేవి శరీర భేదై తవ శేషతాం గతః అని చెప్పారు. అనగా ఆదిశేషుడు నీవు ఉంటానంటే తాను ఇల్లు అయ్యాడు, పడుకుంటానంటే తాను పరుపు అయ్యాడు, కూర్చుంటానంటే తాను సింహాసనమయ్యాడు, నడుస్తానంటే తాను పాదుకలయ్యాడు, తలగడ కావాలంటే తాను తలగడయ్యాడు, కట్టుకుంటానంటే తాను వస్త్రమయ్యాడు, చలికి దుప్పటయ్యాడు, ఎండకి గొడుగయ్యాడు. అందుకే అతనిని ఆదిశేషుడు అంటారు. అంటే మొదటి సేవకుడు. హరిలోచనా భ్రువౌ మే పాతు భూమీశో లలాటం మే సదాచ్యుతా. చలివేస్తే దుప్పటిచ్చిన వాడు సేవకుడు కాదు, తానే దుప్పటి కావాలి. ఇది వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం అంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి పురాణ కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన పురాణ కథలు వినాలనుకుంటే మాకు మెసేజ్ రూపంలో పంపండి. ఓం శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. సర్వేభ్యో దురితేభ్యశ్చ పాతు మాం పురుషోత్తమా. ఇదం శ్రీ విష్ణు కవచం సర్వమంగళదాయకం సర్వరోగ ప్రశమనం సర్వశత్రు వినాశనం. ఇదం శ్రీ విష్ణు కవచం సర్వమంగళదాయకం సర్వరోగ ప్రశమనం సర్వశత్రు వినాశనం.